13వ అధ్యాయం 43వ సర్గ. శతబలిని ఉత్తర దిక్కుకు పొమ్మన్న సుగ్రీవుడు. తన మామను పశ్చిమ దిక్కుగా పంపిన సుగ్రీవుడు మహాబలవంతుడైన శతబలి అనేవాడిని చూసి రామచంద్రమూర్తికి తనకు మేలయ్యే విధంగా ఇలా చెప్పసాగాడు. ఉత్తరాన హిమవత్ పర్వతం ఉంది. నువ్వు ఆ దిక్కుగా నీలాంటి బలవంతులను 100,000 వానరులను యమపుత్రులతో సహా తీసుకుని సీతాదేవిని వెతకడానికి వెళ్ళు. ఈ కార్యాన్ని సాధించి రామచంద్రమూర్తికి పూర్తిగా సంతోషం కలిగిస్తే మన రుణం తీర్చుకున్న వాళ్ళమై ఉత్తములు అనే కీర్తిని పొందుతాం. మనకు రామచంద్రమూర్తి మేలు చేశాడు. కీర్తి కలిగే విధంగా మన జన్మ సార్థకం అయ్యేట్లు మనం బదులు మేలు చేయదగిన ఉపాయం ఇదే కదా. ఉపకారం చేయని వారికి ఉపకారం చేస్తే జన్మ సఫలం అవుతుంది. ఇక ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయటం అత్యంత అవశ్యమని వేరే చెప్పాలనా? ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఏ విధంగా నడుచుకుంటే సీత కనపడుతుందో ఆ విధంగా చేయండి. నిర్మలమైన మనసు గలవారా, ఎల్లప్పుడూ నా మేలే కోరే మీరు మీ నేర్పంతా చూపించి రామచంద్రమూర్తి కార్యాన్ని నెరవేర్చండి. ఈ రామచంద్రమూర్తి మనకే కాదు, సమస్త ప్రాణికోట్లకు పూజింపదగ్గవాడు. శత్రువుల పాలిటి రుద్రుడు లాంటివాడు. స్నేహితులమైన మన మీద అమితమైన దయగలవాడు. కాబట్టి సీతాదేవిని అడవుల్లో కొండల్లో వెతకండి. హెచ్చరికగా పోయి మ్లేచ్ఛ దేశంలో సూరసేన, పుళింద, ప్రస్తర, మద్రక, భారత దక్షిణ కురుభూముల్లో కాంభోజ, యవన, శకదేశంలో అరట్ట, బాహ్లిక, పౌరవ, టంకణ, ఋషిక దేశాల్లో, జీనా దేశంలో, పరమచేన దేశంలో, నిహార, దరద ప్రదేశాల్లో, హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉన్న దేవదారు వనాలలో, పద్మకాష్ఠాలలో ఉన్న వనాలలో సీతాదేవిని దుర్నీతిపరుడైన రావణుని వెతకాలి. సోమాశ్రమం, కాలపర్వతం అవతల వైపున గుహలో సీతను వెతకండి. ఆ పర్వతం దాటిపోగా సుదర్శనం అనే పర్వతం వస్తుంది. అది దాటిపోయిన తర్వాత అనేక పక్షి సంఘాలతో నిండిన దేవసఖము అనే పర్వతం ఉంటుంది. దానికి అవతల కొండలు, నదులు, చెట్లు, జీవజంతువులు లేని 100 ఆమడల పొడవున్న దేశం ఉంటుంది. దాన్ని గోబి, శ్యామో ఎడారి అంటారు. ఆ మరుభూమిని దాటిపోతే కైలాస పర్వతం కనబడుతుంది. దాన్ని చూడగానే మీ బడలకు తీరుతుంది. అక్కడ తెల్లటి మేఘంతో సమానమై బంగారంతో అలంకృతమై తెల్లటి కాంతిగల కుబేరుడు ఇల్లుంది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అక్కడ ఆహ్లాదకరమై తెల్ల కలువలు, హంసలున్న దేవతా స్త్రీలు సేవించే వత్సావకసార అనే కొలను ఉంది. ఆ కొలను సమీపంలో దేవతా స్త్రీలు విహరిస్తుంటారు. దేవతలు, యక్షులు కొలుస్తుండే కుబేరుడు ఎల్లప్పుడూ అక్కడ వినోదంగా క్రీడిస్తుంటాడు. ఆ ప్రదేశంలో రావణుడిని, సీతాదేవిని వెతకండి. దానికి అవతల క్రౌంచ పర్వతం ఉంది. దాంట్లో పూర్వకుమారస్వామి శక్తి ప్రయోగంతో నిర్మించిన శిబిరం ఉంది. ఆ దారిలోనే హంసలు మానస సరస్సుకు పోయి వస్తుంటాయి. ఆ బిలంలోకి పోవడం అంత సులభం కాదు. జాగ్రత్తగా అందులోకి ప్రవేశించండి. దాంట్లో సూర్యకాంతి కల దేవర్షులు, మహర్షులు ఉంటారు. అవే కాకుండా తక్కిన గుహలను, చారులను, గుహల కింది నేలలను, మధ్యనున్న ప్రదేశాలను చక్కగా వెతకండి. అక్కడ వృక్షం, కామశైలం, మానసం అనే పర్వతాలున్నాయి. దేవదానవులకు కూడా మాంసం అనే పర్వతం దగ్గరికి పోవడానికి సాధ్యం కాదు. కాబట్టి కొండ పక్కనే వెతకండి. క్రౌంచి పర్వతం దాటిన తర్వాత మైనాక పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద మయుడు అనే దానవుడు కట్టుకున్న సుందరమైన గృహం ఉంది. అక్కడ గుహలలో, చెరులలో సీతాదేవిని వెతకాలి. గుర్రాల ముఖాల లాంటి ముఖాలున్న స్త్రీల ఇండ్లున్నాయి అక్కడ. వాటిని దాటిపోతే వాలఖిల్యులు, సిద్ధులు తపస్సు చేస్తుంటారు. వారికి నమస్కారం చేయండి. అణకువతో వారిని సీత జాడ అడగండి. ఆ సిద్ధులుండే ప్రదేశంలో ప్రకాశిస్తున్న బంగారు కమలాలతో కప్పబడిన వైఖానసం అనే సరస్సు ఉంది. అక్కడ బాలసూర్యుడి కాంతిగల హంసలున్నాయి. అక్కడికి కుబేరుడు ప్రియమైన వాహనం సార్వభౌమం అనే పేరు గల ఏనుగు ఆడ ఏనుగుల గుంపుతో వస్తుంది. ఆ కొలను సమీపంలోని ప్రదేశాలలో అంతటా వెతకండి. ఆ సరస్సుకు ఆవల సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి లేదు. అక్కడ మేఘాలు లేవు. ఆకాశం శబ్దం లేకుండా ఉంటుంది. అక్కడ మునులు సూర్యుడిలాగా వారి తేజస్సుతో ఆ స్థలాన్ని వెలుగుతో నింపుతారు. మీరు అది దాటిపోతే శైలోదం అనే శిలానది ఉంది. దానికి యువతల అవతల కీచకాలు అనే పేరు గల వెదుళ్ల పొదలుంటాయి. ఆ ఏటి నీళ్లలో దిగిన వారు రాళ్లుగా మారిపోతారు. కాబట్టి ఆ నదిని దాటాలంటే ఆ పొదల వేళ్లు పట్టుకుని పోవాలి, రావాలి. ఆదరినా ఈదరినా వెదుళ్లు కలుసుకుని అల్లుకుని ఉంటాయి. అది సిద్ధులకు సాధ్యమే కానీ ఇతరులకు సాధ్యం కాదు. ఆ ఉత్తర కురుభూములు పుణ్యం చేసిన పురుషులకు భోగస్థానాలై ఉంటాయి. అక్కడ అనేక నదులున్నాయి. వాటిల్లో వైడూర్యాలున్న ఆకులు కలిగిన బంగారు కమలాలు గల తామర తూండ్లు ఉన్నాయి. అక్కడ ఎర్రటి కలువల వనాలున్నాయి. అక్కడి సరస్సులు బంగారు వన్నె, బాలసూర్యుడి వన్నె కలిగి ఉంటాయి. చూడటానికి చాలా సంతోషకరములై ఉంటాయి. జాతి నీలాల కాంతిగల రేకులు, అపరంజి బంగారు కాంతిగల కింజల్కాలున్న నల్లటి కలువలతో నిండిన సరస్సులు అక్కడ అందంగా ఉంటాయి. అక్కడ నీళ్లు కాంతులతో ప్రకాశిస్తుంటాయి. అగ్నితో సమానంగా బంగారు కాంతితో కొండలు అక్కడ దండిగా ఉన్నాయి. సర్వకాలాలలో పూలు, పండ్లు కొల్లలుగా కలిగి, వేల కొద్దీ పక్షుల గుంపులు కలిగి, మంచి వాసనలను
ఇస్తూ అక్కడి చెట్లు కోరిన కోర్కెలను ఇస్తాయి. అక్కడ కొన్ని పర్వతాలు నానా రకాలైన వస్త్రాలను ఇస్తాయి. కొన్ని పర్వతాలు స్త్రీ పురుషులకు యోగ్యంగా అన్ని ఋతువుల్లోనూ సేవించడానికి యోగ్యంగా ఇష్టం వచ్చిన విధంగా మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని శ్రేష్టమైన సొమ్ములను ఇస్తాయి. ఆ ఉత్తర కురుభూముల్లో కొన్ని పర్వతాలు అసమానమైన ఆశ్చర్యకరమైన పీటలు, మంచాలు కాస్తాయి. కొన్ని చెట్లు భక్ష్యాలను, పానాలను, మనసుకు ఇంపైన పూల సరాలను కలిగిస్తాయి. అక్కడ సుందరులు, యవ్వనవతులు, సుగుణ సంపత్తి గల స్త్రీలు ఉంటారు. అక్కడ గంధర్వులు, సిద్ధులు, నాగ సమూహాలు, కిన్నరులు, విద్యాధరులు సూర్య తేజస్సు కలవారై తమ స్త్రీలతో వినోదంగా కోరికలు తీరా తిరుగుతుంటారు. అక్కడి జనాలు పుణ్యకర్మలు చేస్తూ రతిప్రధానంగా భోగిస్తుంటారు. చిరునవ్వులతో స్త్రీలు సంగీత వాద్యాల ధ్వనులు నిండేట్లు చేస్తుంటే అవి ఎల్లప్పుడూ ప్రాణికోటలకు వినిపిస్తుంటాయి. ఆ ఉత్తర కురుభూముల్లో సంతోషం లేనివాడు, భార్య లేనివాడు ముచ్చటకైనా ఉండడు. ప్రజల్లో పూటపూటకు మనోహరమైన గుణాలు వృద్ధి చెందుతుంటాయి. దాన్ని దాటి ఉత్తరంగా పోతే సముద్రంలో సోమతైలం అనే పేరున్న బంగారుమయమైన పర్వతం ఉంటుంది. దాన్ని చూడండి. దాన్ని ఇంద్రలోక వాసులు, బ్రహ్మలోక వాసులు కాపాడుతుంటారు. ఆ ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా ఆ బంగారు కాంతి వల్ల వస్తువులు కనబడుతుంటాయి. అక్కడ షాడ్గుణ్య పరిపూర్తి కలిగి ప్రపంచ స్వరూపుడైన విష్ణువు, ఏకాదశి మూర్తులు ధరించి మన్మథ విరోధి అయిన శివుడు, ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ కాపురం ఉంటారు. ఉత్తర కురుభూములకు ఉత్తరంగా మీరు పోవద్దు. దేవతా సమూహానికి కూడా సోమపర్వతం చేరబోవటం సాధ్యపడదు. అంత శక్తి ఉండదు. మీరు దూరం నుంచే చూడండి. చూసి మరలి రండి. ఆవలి దేశం కట్టుబాటు లేనిది. సూర్యకాంతి ఉండదు. అక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు. వానరులారా, నేను చెప్పని తలాలు సీత కొరకు వెతకాలి. అగ్నిహోత్రుడితో సమానులైన వానరులారా, సీతాదేవిని మీరు చూడటం వల్ల రామచంద్రమూర్తికి అంతకంటే నాకు సంతోషం కలిగించిన వారవుతారు. అలా చేసిన తర్వాత మీరు హితులతో, బంధువులతో కలిసిమెలిసి ఆనందంగా మీ ఇష్టానుసారం స్వేచ్ఛగా సంచరించండి. 44వ సర్గ. ఈ విధంగా నలుదిక్కులకు పోయేవారికి చెప్పాల్సిన మాటలు చెప్పిన సుగ్రీవుడు హనుమంతుడిని చూసి అతడి వల్లే ఈ కార్యం సాధ్యమవుతుందని, ఇతడే ఈ పనిని సాధించగల సమర్థుడని ఆలోచించి పరాక్రమశాలి అయిన హనుమంతుడితో ఇలా అన్నాడు: ఓ వానర సత్తమా, నీళ్లల్లో, నిప్పుల్లో, స్వర్గంలో, ఆకాశంలో నీ గమనం అనివార్యం. నువ్వు పోవాలనుకుంటే అడ్డం రాగలది, ఆటంకపరచగలది ఏదీ లేదు. ఇది నిశ్చయం. నాకు తెలుసు. అసురులతో, గంధర్వులతో, దేవతలతో, సర్పాలతో, మనుషులతో, కొండలతో, సముద్రంతో కూడిన ఈ సమస్త భూమండలంలో నీకు తెలియరానిది ఉందా ఆంజనేయ? వేగంలో, తేజంలో, తేలికలో పోవడానికి, బలాతిశయం చూపడానికి నువ్వు నీ తండ్రితో సమానం. ఆంజనేయ, ఓ కపీశ్వర, నీ అతిశయించిన తేజస్సును పూల్చి చూస్తే నీకు సమానమైన ప్రాణి ఈ భూమి మీద లేదు. దేహబలం, బుద్ధిబలం, అధిక పరాక్రమం, ఫలానాది చేస్తే మంచి, ఫలానాది చేస్తే చెడు, ఫలానాది దోషం, ఫలానాది గుణం అని ఆలోచించే శక్తి, ఏ దేశంలో, ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలో అలా చేయటం, ఇవన్నీ నీలో నిలకడగా పాతుకుని పోయి ఉన్నాయి నీతిమంతుడా. కాబట్టి హనుమంత, రామచంద్రమూర్తి భార్యను సాధించి మరల తెచ్చే ఉపాయం ఏదో అది నువ్వే చేయాలి. నీకు తప్ప ఇతరులకు అది సాధ్యం కాదు. ఇలా సుగ్రీవుడు అంటుంటే రామచంద్రమూర్తి ఆలోచించాడు ఇలా: సుగ్రీవుడు కార్యభారాన్ని హనుమంతుడి మీద పెడుతున్నాడు. కార్యసాధనలో ఎవరు ఏ పని చేయగలరో నిశ్చయించే శక్తి గలవాడు సుగ్రీవుడు. ఇక ఈ ఆంజనేయుడేమో నిశ్చయించిన కార్యం చేసే శక్తి గలవాడు. ఇది వాస్తవం. పూర్వం కూడా గొప్ప పనులు చేసి కీర్తి, విశ్వాసం సంపాదించిన నమ్మిన బంటు కాబట్టి ఇతడి వల్ల నిజంగా కార్యం నెరవేరుతుంది. ఇలా భావించిన రామచంద్రమూర్తి ఎంతో సంతోషించి తాను కృతకృత్యుడైనానని తలంచి తన బంగారపు ఉంగరాన్ని తన చేతిలో తీసుకున్నాడు. తన పేరు చెక్కబడిన ఆ ఉంగరాన్ని చూస్తూ హనుమంతుడితో: వానర శ్రేష్ఠ, దీన్ని తీసుకుని పో, సీతకు చూపించు. ఇది చూపిస్తే నువ్వు నిజంగా నా దూతవేనని భయం లేకుండా నీతో మాట్లాడుతుంది. సుగ్రీవుడు అప్పచెప్పిన పని చేయగల సమర్థుడివి నువ్వే అని నాకు అనిపిస్తున్నది. ఈ కారణాన దీన్ని నీ దగ్గర ఉంచుకో అని అన్నాడు. రామచంద్రమూర్తికి ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది? సర్వం త్యజించిన వానప్రస్థుడు ఉంగరం ధరించవచ్చా? అయితే రామచంద్రమూర్తి వానప్రస్థాశ్రమం స్వీకరించలేదని అయోధ్యకాండలో చెప్పడం జరిగింది. కైకేయి కోరిక ప్రకారం నారచీరలు ధరించాడే గాని తక్కిన ఆశ్రమ చిహ్నాలను అనుష్ఠించలేదు. ఆ కారణాన ఉంగరం ధరించడం వల్ల వ్రతభంగం కలగలేదు. కాగల కార్యం ఆలోచించి సుబాహుడితో మారీచుడిని ఎందుకు చంపలేదో అలాగే ఈ ఉంగరాన్ని కూడా పరిచయించలేదు. కానీ సొగసు కోసం ఉంచుకోలేదు. ఇంకో విషయం, ఈ ఉంగరం సీత రామచంద్రమూర్తికి ఇచ్చింది. వివాహ సమయంలో వధూవరులు ఉంగరాలు మార్చుకునే ఆచారం ఇప్పటికీ ఉంది. దాని విలువ మాత్రం కొంచెం చెడింది. ఈ ఉంగరాలను భర్త జీవించినంతకాలం భార్య, భార్య జీవించినంతకాలం భర్త విడవరాదు. స్త్రీలకు మంగళసూత్రం ఎలాగో భర్తలకు ఈ ఉంగరం అలాంటిది. తక్కినవన్నీ త్యజించినప్పటికీ దీన్ని మాత్రం త్యజించకూడదు. దాన్ని త్యజించడం అంటే భార్యను త్యజించినట్లే.
ఆ కారణాన రామచంద్రమూర్తి దాన్ని విడవకుండా ధరించాడు. సీతాదేవిని నమ్మించగలిగింది మరీతి లేదు కనుక తానిచ్చిన ఉంగరాన్ని రాముడు వేలుకుంటే అదే ఉంగరాన్ని సీత ఎప్పుడు చూస్తుండే ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. హనుమంతుడికి ఉంగరాన్ని ఇస్తూ ఇంకా ఇలా అన్నాడు శ్రీరాముడు: నీ పరాక్రమ సమృద్ధి, నీ విస్తార బలం, నీ ప్రయత్నం, సుగ్రీవుడి నియోగం ఇవన్నీ చూస్తుంటే నీ వల్లే ఈ కార్యం నిజంగా అవుతుంది. మహాబలం, సింహ విక్రమం గలవాడా, నువ్వు గొప్ప పరాక్రమం పూని అల్పకార్యమని అశ్రద్ధ చేయకుండా ఏ విధంగానైతే పనిచేస్తే సీతాదేవిని చూడడానికి వీలవుతుందో అలాగే చెయ్యి. నేను నీ బలాన్ని ఆశ్రయించి ఉన్నాను. శ్రీరాముడు ఇలా చెప్పగానే హనుమంతుడు ఉంగరాన్ని తీసుకుని శిరం మీద ధరించి 2 చేతులు జోడించి రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. 45వ సర్గ. వానరేంద్రుడైన సుగ్రీవుడు వానరులందరినీ చూసి రామచంద్రమూర్తి కార్యాన్ని సఫలం చేయడానికి వారంతా త్వరగా పొమ్మని అంటాడు. తాను చెప్పిన స్థలాలన్నీ వెతకమని మళ్ళీ చెప్పాడు. ఆ వెంటనే వానరులు అందరూ భక్తితో తమ ప్రభు ఆజ్ఞానుసారం పెద్ద మిడతల దండులాగా భూమంతా ఆక్రమించుకుంటూ చాలా వేగంగా పోయారు. వారిలో వానర సమూహంలో వినతుడు తూర్పుగా, సుషేణుడు పడమరగా పోయారు. శతవలి ఉత్తర దిక్కుగా పోయాడు. దక్షిణ దిక్కుగా దారుడు, అంగదుడు తోడురాగా ఆంజనేయుడు నక్షత్రాలతో కూడిన మేఘాలలాగా, నిర్మలమైన ఆకాశంలోని చంద్రుడిలాగా వానరుల గుంపు తన వెంట వస్తుంటే పోయాడు. సుగ్రీవుడు వానరులందరినీ పంపాల్సిన విధంగా పంపి తాను చేయాల్సిన పని చేశాను కదా అని సంతోషించాడు. రామలక్ష్మణులు సుగ్రీవుడు పెట్టిన 1 రోజుల గడువు ఎప్పుడు తీరుతుందా అని అనుకుంటూ ప్రసరణవాదిలో ఉండిపోయారు. వానరులంతా ఎవరికి వారే తామే సీతను వెతుకుతామని, సీతను వెతికి తెస్తామని కేకలు వేయసాగారు. గట్టిగా అరుస్తూ, పండ్లు కొరుక్కుంటూ, దిక్కులు అదిరేలా తోకలు నేల మీద కొడుతూ సింహనాదాలు చేస్తూ వానరులు పరిగెత్తారు. ఓ కోతులారా, ఈ చిన్న పనికి మీరంతా ఎందుకు ఆగండి, నేనొక్కడనే పోయి రావణుడిని చేరి యుద్ధంలో వాడిని అణగదొక్కి సీతాదేవిని తీసుకొస్తాను అని ఒక వానరుడు అంటుంటే, ఇంకొకడు చెట్టును పడగొట్టుతా, కొండలను పిండి చేస్తా, సముద్రాన్ని ఎండబెడతా, భూమిని బాధిస్తా, జానకిని తెస్తా అని అన్నాడు మరో వానరుడు. తాను వేగంగా పోయి 100 ఆమడ దాటుతానంటే ఇంకొకడు 100 ఆమడ ఒక లెక్క, అంతకంటే ఎక్కువ దాటుతానని అంటాడు. ఇలా ఒక్కొక్క వానరుడు తన వేగం, బలం తెలిసేలా మాట్లాడుతూ గర్వాధిక్యంతో సుగ్రీవుడు ముందు చెప్పారు. 46వ సర్గ. వానరులంతా ప్రయాణమై వెళ్లిపోయిన తర్వాత సుగ్రీవుడితో రామచంద్రమూర్తి ఈ సమస్త భూమండలం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించాడు. భక్తితో జవాబు చెప్పాడు సుగ్రీవుడు రాముడికి. దుందుభి అనే దైత్యుడు దున్నపోతుగా వాలి మీదకు యుద్ధానికి వచ్చాడు. వాలి అతడిని మలయ పర్వతం దాకా తరిమికొట్టాడు. వాడు కూడా భయపడి ఆ పర్వతంలోని గుహలోకి ప్రవేశించాడు. వాడిని చంపాలని వాలి కూడా గుహలోకి వెళ్ళాడు. నేను వినయంగా గుహద్వారం దగ్గర ఉండిపోయాను. 1 సంవత్సరం గడిచినా అన్న రాలేదు. నెత్తుటి వరదలు బిలమంతా నిండాయి. అది చూచి వాలి చనిపోయాడని బాధపడ్డాను. కొండ ఆకారంలో ఉన్న పెద్ద గుండును తెచ్చి గుహలో నుండి దైత్యుడు బయటకు రాలేక అక్కడే చావాలని వాకిటికి అడ్డంగా పెట్టాను. ఆ తర్వాత కిష్కిందకు వచ్చి అన్న చనిపోయాడని నిశ్చయించి తారను, రుమను భార్యలుగా గ్రహించి విస్తార రాజ్యభారాన్ని చేపట్టాను. ఆ పిమ్మట దానవుడిని చంపి వాలి నగరానికి చేరుకున్నాడు. నేనప్పుడు సంతోషంగా అతడి కాళ్లకు మొక్కి రాజ్యాన్ని అప్పగించాను. వాలి మాత్రం కోపంతో నన్ను ఇల్లు వెళ్ళగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. వాలిని తప్పించుకోవడానికి నేను నా మంత్రులతో సహా రేయింబవళ్ళు వేగంగా పరిగెత్తాను. వాలి కలహకాంక్షతో నన్ను వెంటాడాడు. అప్పుడు చక్రంలాగా గుండ్రంగా ఉన్న భూమి మండలం అంతా నాకు కాళ్ళు వాపు వచ్చేదాకా పరిగెత్తాను. అప్పుడు స్పష్టంగా అద్దంలో చూసినట్లు భూమండలం అంతా చూశాను. తూర్పు దిక్కుగా పోయి పెద్ద చెట్లు, సరస్సులు, నదులు, కొండలు, తూర్పు కొండ, పాలసముద్రం చూసి వెనక్కు తిరిగాను. వాలి తరుముతుంటే దక్షిణ దిక్కుగా పరిగెత్తాను. అటువైపుగా వింధ్య పర్వతాల్లోని వృక్షాలను, చందనాలను చూశాను. పశ్చిమంగా పోయి అష్టాద్రి మొదలైనవి చూశాను. ఉత్తరంగా పోయి హిమాలయం, మేరు, సముద్రం చూశాను. ఎక్కడికి పోయినా తలదాచుకునేందుకు జానిడి జాగా దొరకలేదు. అప్పుడు హనుమంతుడు ఇలా చెప్పాడు. పూర్వం మతంగ మౌని వాలి విషయంలో కోపగించి ఈ పర్వతం ఎక్కితే ఆయన తల పగిలి నేలకూలి మరణిస్తాడని చెప్పించాడు. అది నాకు ఇప్పుడు స్మృతికి వచ్చింది అని చెప్పగా ఇక్కడికి వచ్చి స్థిరపడి సుఖపడ్డాను. శాప భయం వల్ల వాలి ఈ ఋష్యముఖ పర్వతానికి గుహకు రాడు. ఆ విధంగా ఆనాడు భూమండలం అంతా కళ్ళారా చూశాను. 47వ సర్గ. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడి ఆజ్ఞానుసారం పంపబడిన వానరులు ఆయన చెప్పినట్లే పోయి దుర్గాలు, కొండలు, పట్టణాలు, నదులు, సరస్సులు, ఆకాశం, బయళ్ళు, పొదలు, అడవి ప్రదేశాలు పగటి వేళల్లో వెతుకుతూ రాత్రి సమయంలో తమకు దొరికినవి తింటూ నిద్రపోయేవారు. ఈ ప్రకారం భూమండలం అంతా వారు వెతికి నెల గడువు తీరగా తిరిగి వెనక్కి వచ్చారు. తూర్పు దిక్కుకు పోయిన వినతుడు, ఉత్తర దిక్కుకు పోయిన శతనలి, పశ్చిమ దిక్కుకు పోయిన సుషేణుడు నెల కాగానే మరలి వచ్చి రామచంద్రుడితో, సుగ్రీవుడితో ఇలా చెప్పారు. సమస్తమైన పల్లెలు, ఊళ్ళు, కొండలు, వనాలు, గుహలు, ఏళ్లు, మిర్రులు, పల్లాలు,
పోవడానికి కష్టమైన స్థలాలు వెతికాం. కానీ సీత ఎక్కడా కనపడలేదు. అడవుల్లో భయంకరమైన జంతువులను చంపాం. కానీ సీత జాడ లేదు. ఇది నిజం. ఇక హనుమంతుడు స్వభావసిద్ధంగా సాహసి. కార్యార్థమై ఎంతకైనా తెగించేవాడు. పండితుడు కాబట్టి ఆలోచించి కార్యసాధనకు దిగుతాడు. మహాబలవంతుల వంశానికి చెందినవాడు కాబట్టి ఆ వంశానికి కీర్తి తెస్తాడు. కానీ అపకీర్తి తేడు. వానర శ్రేష్ఠులలో రత్నం లాంటివాడు. వీరందరికీ అసాధ్యమైన కార్యం ఆయనకు సుసాధ్యం. వాయుకుమారుడు కాబట్టి తండ్రి లాంటి వేగం, బలం అప్రతిహతంగా ఉన్నవాడు. దుష్ప్రవేశమైన స్థలం లేనివాడు. కడుపులో దాచినా కనుక్కోగలడు. ఇక ఆయన పోయింది సీతాదేవి ఉన్న దక్షిణ దిక్కుకే. ఆయనతో కలిసిపోయిన వారందరూ మహాశూరులే. కాబట్టి ఆయన సీతాదేవిని తప్పక చూసే వస్తాడని ఆయన రాక కొరకై అందరూ వేచి చూస్తున్నారు. ఆయన అలాంటి వాడనే కదా హనుమంతుడిని చివరగా పిలిచి ఆయన ఎలాగైనా కార్యాన్ని సాధించాలని సుగ్రీవుడు చెప్పాడు. ఆయన విషయంలో గడువుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కార్యం ముఖ్యం కానీ కాలం కాదు. 48వ సర్గ. హనుమంతుడు సుగ్రీవుడు సూచించిన విధంగానే అంగదుడితో, తారుడితో, ఇతరులతో కలిసి ఆయన ఎక్కడి నుంచి వెతకమని ప్రారంభించమని చెప్పాడో అదే విధంగా వింధ్యపర్వతం దగ్గరికి పోయాడు. పోయి కోతుల గుంపులతో తాను సైతం దుర్గాలు, కొండకోణాలు, శిఖరాలు, అడవి ప్రదేశాలు, పెద్ద వృక్షాలు, గుహలు, భయంకరమైన కోటలు, మిగతా ప్రదేశాలు ఓర్పుగా తొందరపడకుండా సీతాదేవి కొరకై వెతికారు. సీత ఎక్కడా కనపడలేదు. గుహల సమూహాలతో నిండి ప్రవేశించ వీలు కాని సహించలేని ప్రదేశాల్లో కూడా చాలా కష్టపడి వెతికారు. అక్కడే దొరికిన పండ్లను తిన్నారు. జలాలలో, అడవుల్లో మనుషులు లేని చోట సమస్త మృగాల ధ్వనులు వినిపించే అడవిలో వెతికారు. వెతుకుతున్న వానరులు పండ్లు, పూలు, ఆకులు లేని చెట్టు కలదానిని, నీళ్లు లేని ఏరు కలదానిని, వేళ్లు కూడా దొరకని దానిని, ఏనుగులు, మృగాలు, పులులు, అడవి దున్నలు, అడవిలో కనపడే మంచి పక్షులు లేని దానిని, పాడుపెట్టినట్లు ఉన్నదానిని, చెట్లు కాని, పొదలు కాని, యోధులు కాని, తీగ కాని లేని దానిని ఒక ప్రదేశాన్ని చూశారు. అక్కడ నునుపైన వాసన కలిగి వికసించిన మెత్త తామరలలో తుమ్మెదలు కూడా లేవు. సత్యసంధుడు, తపస్సుల్లో శ్రేష్ఠుడు కందుడు అనే మహర్షి 16 ఏళ్ల వయసు గల ఆయన కుమారుడు ఆ అడవిలో తప్పిపోయి కనబడడం లేదు. ఆ కారణాన ఆ ధర్మాత్ముడు శపించినందువల్ల ఆ అరణ్యానికి ఈ గతి పట్టింది. జనులు చేరరానిదిగా, పక్షులు, మృగాలు లేనిదానిగా, జనహీనమైనదిగా, ప్రాణి రక్షణకు కావలసింది ఏదీ లేకుండా అయింది ఆ అరణ్యం. నీటి తామరలు కూడా మెట్ట తామరలయ్యాయి. ఆ పర్వత గుహలలో, నదుల్లో, అడవుల్లో వానర సమూహాలు సీతాదేవిని కాని, ఆమెను అపహరించిన రాక్షసులను కాని చూడలేకపోయారు. భయంకరమైన ఒక దానవుడు, దేవతలకు కూడా భయపడిన వాడు కనబడగా వానరులు ధైర్యంగా యుద్ధానికి సన్నద్ధులయ్యారు. వాడినే వానరులు రావణుడు అనుకున్నారు. అప్పుడు అంగదుడు వాడిని అరిచేత్తో కొట్టడంతో వాడు నెత్తురు కప్పుకుంటూ కొండ కూలినట్టు కూలాడు. అప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో సీత ఉన్నదేమో అనుకుని బాగా వెతికారు. దాంతోపాటు మరొక అడవిని కూడా వెతికి అక్కడ సీతాదేవి కనపడకపోవడంతో శోకక్రాంతులై అంతా ఒక చోట చెట్టు కింద చేరి బాధపడుతూ కూర్చున్నారు. 49వ సర్గ. తోటి వానరులు వ్యసనపడుతూ ఒక చెట్టు కింద చేరి ఉండటం చూసిన అంగదుడు తాను బడలికతో ఉన్నప్పటికీ తనలాగే శ్రమపడిన వానరులను ఉత్సాహపరిచే మాటలు చెప్పాడు ఇలా: దుర్గాలు చూశాం, గుహలు, కొండలు చూశాం, పొదలు చూశాం, పెద్ద నదులను, అడవులను గాలించాం. దేవతా స్త్రీ లాంటి సీత కాని, ఆమెను ఎత్తుకుపోయిన రావణుడు కాని కనపడలేదు. మనం బయలుదేరి చాలా కాలం గడిచింది. సుగ్రీవుడు ఆజ్ఞమీరిన వాడిని క్షమించడు, కఠినంగా దండిస్తాడు. కాబట్టి మనమంతా గుంపుగా చేరి సీతను వెతకాలి. సోమరితనం లేకుండా, జాగు చేయకుండా, నిద్ర, దుఃఖం వదిలి సీతను వెతకాలి. తెలివి, ఉత్సాహం, వెతలు లేకపోవడం కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈ అడవిలో పోవడానికి దారి లేకపోయినా సీతను వెతకాలి. మనస్సులో విసుగు లేకుండా పట్టుదలతో పనిచేస్తే కార్యం సఫలమవుతుంది. ఇంతవరకు మనం సీత కనపడలేదని బాధపడడం మానుదాం. బాధపడితే పనులు కావు. ఇది మనకు తగదు. సుగ్రీవుడు తీక్షణంగా దండించేవాడని మీకు అందరికీ తెలుసు కదా. గొప్ప మనసు గల రామచంద్రుడికి, సుగ్రీవుడికి మనం భయపడాలి. కార్యం కాకపోతే ఇరువురు కోపించి దండిస్తారు. ఇది మీకు హితమని చెప్తున్నాను. మీకు ఇష్టమైతే మళ్ళీ మళ్ళీ వెతుకుదాం. నేను చెప్పేది సరైంది కాకపోతే ఏం చేయాలో చెప్పండి. అంగదుడి మాటలకు దప్పికతో ఉన్న గంధమాదనుడు ఇలా అన్నాడు: అంగదుడి మాటలు చాలా బాగున్నాయి. ఆయన చెప్పినది మేలైన విషయం. కాబట్టి ఆయన చెప్పినట్లే ఆ ప్రకారమే అన్ని పర్వతాలలో, గుహలలో వెతుకుదాం. సుగ్రీవుడు చెప్పిన మార్గాన దుర్గాలలో, గుహలలో, సమస్త భూమి మీద వెతుకుదాం అనగానే అంతా దక్షిణాన వెతకడం ప్రారంభించారు. వెతుకుతూ పోయి శరత్కాల మేఘాలలాగా తెల్లటి గుహలు, శిఖరాలు కలిగిన తెల్లటి కొండ ఎక్కి కోద్రవనంలో, ఏడాకులు అరటి వనంలో అంతా గాలించారు. విస్తార పరాక్రమం గల ఆ వానర వీరులు తిరిగి గుహలతో కూడిన పర్వతాలన్నీ వెతికి అలసడి చెంది వికల మనస్కులై కొండ కింద ఓ చెట్టు నీడన కాసేపు సేద తీర్చుకుని బడలికి తీరగానే మళ్లీ వింధ్యపర్వతం 4 దిక్కులా వెతకసాగారు. 50వ సర్గ.
ఆంజనేయుడు తారుడితో అంగదుడితో కలిసి సింహాలు పులులు గల ప్రదేశాలను, నదులను, కొండలను, పెద్ద ప్రవాహాలను వెతికి వింధ్యపర్వతం మీద నైరుత్యములుగా కోతులతో ఉన్నప్పుడు సుగ్రీవుడు విధించిన గడువు అయిపోయింది. అప్పుడు హనుమంతుడు ఒకరి దగ్గర ఇంకొకరుండే విధంగా మైంద ద్వివిధులను, అంగద, గజాసు, విషణ, గవాక్షు, గవయ, శరభులను గంధమాతుడిని నిలిపి వరుసగా దక్షిణ దిక్కున్న దేశాలు వెతుకుతూ పోయారు. అలా పోతుంటే ఆకలి దప్పులకు చిక్కి సోలుతూ నీటికి వెతకగా ఒకచోట మయుడు అనే దానవుడి రక్షణలో ఉన్న వృక్ష బిలం అనే పేరు గల ఒక పెద్ద బిలాన్ని చూశారు వానరులు. ఆ బిలం లోపలికి పోవడానికి వారికి మార్గం కనపడలేదు. బిలం కనిపించిన లోపలికి పోలేకపోయినందుకు సంతాపించారు. అప్పుడు అడవుల లక్షణం బాగా తెలిసిన ఆంజనేయుడు ఈ విధంగా చెప్పాడు: దక్షిణ దేశాన ఉన్న అడవులన్నీ వెతికాం, సీతాదేవి కనపడలేదు. మనమంతా బాగా అలసిపోయాం. ఈ బిలం నుండి నీటిలో తెలిసిన చక్రవాకాలు, కరౌంచాలు, హంసలు, బెగ్గురులు బయటకొస్తున్నాయి. ఇక్కడ నీళ్లున్న బావో మడుగో ఉండటం నిజం. అదే కాకుండా బిలం బయట పచ్చడి చెట్లున్నాయి. నీళ్లు లేని ప్రదేశంలో పచ్చడి చెట్లు ఎలా ఉంటాయి? కాబట్టి లోపలికి పోదాం. ఆయన ఎలా అనగానే సూర్య చంద్రకాంతి సోకనది, దట్టమైన చీకటి నిండినది, భయంతో గగుర్పాటు కలిగించేది అయిన ఆ బిలంలోకి ధైర్యం తెచ్చుకుని ప్రవేశించారు వానరులు. వారలా ప్రవేశించేటప్పుడు మృగాల, పక్షుల, పులుల, సింహాల గుంపులను చూసి వారు ఆశ్చర్యపోయారు. వారి తేజస్సు, కళ్ళు, గొప్ప శౌర్యం వ్యర్థమైపోయింది. చీకటి వల్ల దారి తెలియకపోవటం వల్ల వాయువేగం వృధా అయినప్పటికీ త్వరగా భయంకరమైన నానా వృక్షాలతో నిండిన ఆ బిలంలోకి పోతుంటే ఒక ఆమడ దూరం దప్పికతో ప్రయాణం చేసిన తర్వాత వెలుతురు ఉన్న ఒక ప్రదేశాన్ని వానరులు చూశారు. అక్కడ అగ్నికాంతి, బంగారు వర్ణం గల మద్దులు, తాటి చెట్లు, చీకటి మ్రాకులు, చెంపకాలు, పన్నలు, పొగడలు, ఏరుమద్దులు, పున్నాగాలు, వెండి లాంటి పూలగుత్తులు, ఎర్రటి చిగుళ్ల తీగలు, బంగారు చెట్లు, బంగారు చేపలు, తాబేళ్లు నిండి ఉన్న నిర్మలమైన నీళ్ల తామర సరస్సులను చూశారు. అందమైన గృహాలను, పాన్పులను, పీఠలను, పల్లకీలను, మేనాలను వానరులు చూశారు. బంగారు, వెండి కంచు పాత్రలను, అగరు, చందనాలను, ఇతర సువాసన పదార్థాలను, భుజించడానికి కావలసిన పదార్థాలను, కందమూలాలను, పండ్లను, తాగటానికి పనికొచ్చే పానకాలను, తీయటి తేనెలను, దివ్య వస్త్రాలను, దివ్య కంబళాలను, కృష్ణాజినం లాంటి చర్మాలను, అగ్నిహోత్రంతో సమానమైన కాంతికల బంగారు తునక కుప్పలను వానరులు చూశారు. వారంతా అలా అలా వెతుకుతుంటే ఒకచోట నారచీరలు, కృష్ణాజినం వస్త్రంగా ధరించి తపస్సు చేసుకున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెను చూసిన వానరులు భయపడి సమీపానికి పోకుండా దూరం నుండే చూస్తూ నిలబడిపోయారు.